హలో అండి, అందరికీ నమస్కారం. సో మరి ఈరోజు సెషన్లో మనము ఏపీ నీట్ యూజీ కౌన్సిలింగ్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయిందో లేదో ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, అలాగే ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఎలాగుంటుంది, అలాగే వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎప్పుడు చెక్ చేస్తారు, మనకు వెరిఫికేషన్ ఆఫీసర్స్ మన అప్లికేషన్ చెక్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ పంపారా, అలాగే పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా అయిందా లేదనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే డెస్క్టాప్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, వెబ్సైట్ NTRUHS వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ క్లిక్ హియర్ ఫర్ కౌన్సిలింగ్ సెషన్ 2025-2026 అని మీకు ఒక లింక్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా MBBS అని మీకు కనపడుతుంది. సో అప్పుడు ఎప్పుడైతే మనం ఆ లింక్ మీద క్లిక్ చేస్తామో డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ విండో అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ విండోలో మనకి ఏం అడుగుతుంది, మీ యొక్క నీట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. సో ఇవి రెండు మీరు ఇచ్చేసినారనుకోండి, ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క నీట్ రోల్ నెంబర్, అలాగే యువర్ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ యొక్క నీట్ స్కోర్, అలాగే మీ యొక్క నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇదంతా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడుగుతుంది, వ్యాలిడ్ ఈమెయిల్, అలాగే మీ యొక్క వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇవి రెండు ఇచ్చేసినాం కదండి. ఇవి రెండు ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అని కింద ఉంటుంది. సో కన్ఫర్మ్ అని కింద ఇక్కడ సైడ్కి ఉంటుంది అనమాట మన రిజిస్ట్రేషన్ విండోలో. మీరు అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే మీకు ఒక యూజర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది సపరేట్గా. సో ఎలాగుంటుందంటే UG25CQ అని ఒక నెంబర్ ఇచ్చింటాడు. సో UG అంటే అండర్ గ్రాడ్యుయేట్, 25 అంటే ఇయర్, CQ అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా. సో UG25CQ అలాగే కొన్ని నెంబర్స్ ఉంటాయండి. ఓకేనా, సో అది మీ యొక్క యూజర్ ఐడి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుందండి. అంటే మీరు అంటూ ఒక సపరేట్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి కదా. సో ఆ పాస్వర్డ్ని అడుగుతుంది, ఆ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకొని పెట్టేసుకుంటారు. సో వెరీ ఇంపార్టెంట్, మీ యొక్క యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ని మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నేను మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అనేది దానికోసమే చెప్తున్నాను ఇదంతా కూడా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే వెరిఫై అని మీరు క్లిక్ చేస్తారో, లాస్ట్ ఈ ఆప్షన్ చెప్పాను కదా, సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని మనకు వస్తుంది, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అనేది వస్తుంది మనకు. సో ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్కు సపరేట్గా NTRUHS నుంచి మెసేజ్ అనేది వస్తుంది. సో అది ఎలాగుంటుందంటే ఇక్కడ చూడండి, వేర్ డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 UG MBBS and BDS CQ అడ్మిషన్స్. సో రిజిస్టర్ డాక్టర్ NTRUHS. సో ఇలాగ వస్తుంది ఏపీ ఆన్లైన్ అని. సో మనకి పైన యాక్చువల్ అంటే చెప్పాలంటే మనకు నో రిప్లై డాక్టర్ NTRUHS అని పైన పేరుతో వస్తుంది, NTRUHS అని. సో ఈ ఈమెయిల్ వస్తే మీరు రిజిస్ట్రేషన్ అయినట్లు కన్ఫర్మ్ చేసేసుకోండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ ఇష్టం, అది మీరు లాగౌట్ అయినా అయ్యండి, లేకపోతే నెక్స్ట్ మేము చేసుకుంటాం ప్రాసెస్ తర్వాత చేసుకుంటామని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇదంతా కూడా ఎంటర్ చేస్తారు, మీ యొక్క 10th డీటెయిల్స్, మీ యొక్క ఇంటర్ డీటెయిల్స్. లాస్ట్లో మీకు ఏమవుతుందంటే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి మీకు అది రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, మీ యొక్క నెట్ బ్యాంకింగ్ ద్వారానో ఎలాగనో ఇచ్చేసి SBI లేకుంటే నెట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో అదంతా ఇచ్చేసి మీరు పే నౌ క్లిక్ చేస్తారు. ఇది మీకు డైరెక్ట్గా బ్యాంకింగ్ పేజ్కి తీసుకెళ్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంకింగ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే పే చేసేస్తామో అంతా కూడా పే చేసేసిన తర్వాత మళ్ళీ అంటే డాక్టర్ NTRUHS పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ యొక్క బ్యాంక్ పేజ్ని వదిలేసి మళ్ళీ ఆటోమేటిక్గా డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో అప్పుడేమవుతుంది, ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా కనిపిస్తుంది పేమెంట్ డీటెయిల్స్. ఇక్కడ పేమెంట్ స్టేటస్ ఏముండాలంటే మీకు సక్సెస్ అని కనపడాలి. సో సక్సెస్ అని కనపడితేనే మీరు పే చేసినట్లు అనమాట. ఓకేనా, మీరు పే చేసినట్లు అప్లికేషన్ కోసం. సో అది ఎలా కనిపిస్తుందో చూపిస్తాను చూడండి. సో ఇది నేను ఒక స్టూడెంట్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని కనిపించింది చూడండి. పేమెంట్ స్టేటస్ సక్సెస్ ఇలాగ ఉండాలి, అప్పుడే మీరు పే చేసినారనే అర్థం. ఓకేనా, సో అప్లికేషన్ స్టేటస్ ఏంటి, అప్లికేషన్ సబ్మిటెడ్. ఇది ఆల్రెడీ సబ్మిట్ చేశారు. సో అందుకని ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ అని కనపడుతుంది. కానీ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ అని ఉంటుంది, మీరు ఒకవేళ డాక్యుమెంట్స్ ఇంకా సబ్మిట్ చేయకపోతే. ఓకేనా, సో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, ఇక్కడ డాక్టర్ NTRUHS ఈమెయిల్ ద్వారా పంపించింది. సో నో రిప్లై APUHS అడ్మిషన్స్. సో పేమెంట్ రిసీవ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేమెంట్. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. పేమెంట్ కన్ఫర్మేషన్ దగ్గర మీకు UG మీ యొక్క కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆ స్టూడెంట్ అయితే బ్లర్ చేశాను నేను ఇక్కడ. తర్వాత మనకు ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుందండి. మీ యొక్క నీట్ రిజిస్ట్రేషన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, నీట్ ర్యాంక్, నీట్ స్కోర్, నేమ్ యాజ్ పర్ నీట్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత మొబైల్ నెంబర్, నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, సోషల్ స్టేటస్, మైనారిటీగా కాదా, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, డిస్ట్రిక్ట్, సిటిజన్షిప్, ఆంగ్లో ఇండియన్, జెండర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాస్ట్ సబ్ కేటగిరీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏది మీ సేవ సచివాలయమా ఉంటుంది కదా. సో తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉంటుంది. తర్వాత PWR కాదని అడుగుతుంది. తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రసెస్ అయితే ఉంటాయి. తర్వాత మీరు ఇదంతా కూడా ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ అండి. మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందని మీకు ఈ యొక్క PDF అనేది యాడ్ చేశాను నేను ఇక్కడ. ఓకేనా, సో మీకు ఇంటర్ డీటెయిల్స్,
మీకు సపరేట్ కోటాస్ ఉన్నాయి లేవా. సో లాస్ట్లో మనకు ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాండిడేట్ ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సీ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ టీసీ, నీట్ ర్యాంక్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు. ఈ 8 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లో మీ యొక్క సైన్ అనేది మీకు ఇక్కడ కనపడాలి. సో ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంటుంది, ఇది అండి. సో ఇలాగ ప్రొవిజనల్ ఫామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ప్రొవిజనల్ ఫామ్ అంతా అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా చేసేసారు అంటే మనకి ఇక్కడ ఉంటుంది చూడండి, కంగ్రాచులేషన్స్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది అండి, ఇలాగుంటుంది. సో ఇదంతా కూడా మీరు మొత్తం అప్లికేషన్ A to Z కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఈ మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా, మొత్తం ఈ మెసేజ్ అనేది మీరు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వస్తుంది. సో ఇక్కడ నేను వెరిఫికేషన్ ఆఫీసర్స్ గురించి మాట్లాడలేదు. వెరిఫికేషన్ ఆఫీసర్స్ మనము మొత్తం అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళు అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటా వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క అప్లికేషన్స్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఇప్పుడు ఎలా వెరిఫై చేస్తారు, మనకు ఎలా కనపడుతుందంటే మనకు 2 వెరిఫికేషన్స్ ఆఫీసర్స్ ఉంటారండి. ఇప్పుడు ఎప్పుడైతే మనము సబ్మిట్ చేసామో ఇక్కడ మనకు అప్లికేషన్ స్టేటస్లో ఒకవేళ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 మనకు అప్రూవ్ చేసినారనుకోండి, VO1 అప్రూవ్డ్ అని ఇక్కడ కనపడుతుంది. VO1 అప్రూవ్డ్ అని కనపడుతుంది. ఒకవేళ ఆయన ఏదైతే మనం ఏదన్నా తప్పుగా సబ్మిట్ చేసామనుకోండి, ఆ VO1 ఏం చేస్తారంటే మన ఈమెయిల్ ఐడికి ఇది తప్పు పెట్టినావు నువ్వు కరెక్ట్గా పెట్టని మళ్ళీ ఈమెయిల్ చేస్తాడు మనకు. అప్పుడు ఏం చేస్తాము, మనము మనము డాక్యుమెంట్స్ కొత్తగా పెడతాము వెబ్సైట్లోకి వెళ్ళేసి. సో వాళ్ళు అది సబ్మిట్ చేసేస్తాము. సబ్మిట్ చేసేసిన తర్వాత మనకు VO2 అప్రూవల్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ ఈ యొక్క ప్లేస్లో VO2 అప్రూవ్డ్ అని వస్తేనే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. ఓకేనా. సో ఇదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమైంది. ఏదైనా మీకు అర్థం కాకుండా ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి, అర్థమవుతుంది. సో ఇలాగా VO1 VO2 అప్రూవల్స్ అనేటివైతే ఉంటాయి. సో మీ అందరు కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వెరిఫికేషన్ ఆఫీసర్స్ చెకింగ్ ఎప్పుడు, పేమెంట్ స్టేటస్ కరెక్ట్గా అయిందా లేదా అనేది, తర్వాత ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఇలానే ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.